హ్యాపీ ఉగాది టు ఆల్. తింటే కూడా అంతే టేస్ట్గా ఉంటుంది. మ్యాంగో, బనానా నోటికి తగిలితే టేస్ట్ ఉంటుంది. ఉగాది పచ్చడి ఇలాగా చేతిలో కలుపుకుంటే బాగుంటుంది. ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. మాది ఇంటి బౌల్లో పెట్టాలని అనుకున్నాను దేవుడికి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ భార్గవ్ సునీత. ఈరోజైతే ఉగాది స్పెషల్ కదా, ఉగాది స్పెషల్లో ఉగాది పచ్చడి చేయబోతున్నాం. ఉగాది పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. సో ఈలోపు నేను కూడా రెడీ అయిపోయాను ఉగాది స్పెషల్గా. సో సారీ కట్టుకున్నాను. ఎలా ఉందో చూడండి, బాగుందా లేదా చెప్పండి. అండ్ ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో స్టార్ట్ చేద్దాం. ఓకే, ఉగాది పచ్చడికి ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్ చెప్పబోతున్నాను. మ్యాంగో అండ్ వేప పువ్వు అండ్ చింతపండు, బెల్లం అండ్ మిరియాలు అండ్ సాల్ట్, సెడ్ రుచులు అంటారు కదా. సో ఉగాది పచ్చడికి ఈ 6 ఐటమ్స్ ఉండాలి, మ్యాండేటరీ. అండ్ ఆప్షనల్ కింద నేనైతే బనానా కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎలా తయారు చేయాలో మనం చూసేద్దాం. నేను మీకు చూపిస్తాను, సరేనా? నేను కూడా ఇవన్నీ ప్రిపేర్ చేసి ఉగాది పచ్చడి తయారు చేయబోతున్నాను. సెడ్ రుచులు అంటే ఈ 6 ఉండాలి కదా. ఓకే, ఈ 6 కంపల్సరీ, మ్యాండేటరీ. సో ఈ ఉగాది పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. ఓకే, రోజు ఉగాది కదా, ఉగాది స్పెషల్గా ఉగాది పచ్చడి చేయబోతున్నాము. ఉగాది పచ్చడి ఎలా చేయాలి చూసేద్దాం ఈరోజు. ఉగాది పచ్చడికి ఏమేమి కావాలో చూద్దాం. మ్యాంగో, బనానా అండ్ బెల్లం, చింతపండు అండ్ సాల్ట్, మిరియాలు అండ్ వేప పువ్వు. మిరియాలు వేయకపోయిన వాళ్ళు కొందరు మిర్చి వాడతారు అండ్ పచ్చిమిర్చి కూడా వాడతారు అండ్ ఎండిమిర్చి పౌడర్ కూడా వాడతారు, అది మీ ఇష్టం. మిరియాలు వాడితే బెటర్ ఆప్షన్. అండ్ బనానా కూడా ఆప్షనల్ అండి. యాక్చువల్లీ ఉగాది పచ్చడి అంటే ఈ 6 ఐటమ్స్లోనే చేస్తారు. బనానా, కోకోనట్ ఇప్పుడు వేస్తున్నారు, అది మీ ఇష్టం, యువర్ ఆప్షన్. బట్ నేను బనానా ఉంది కదా, నేను కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఉగాది పచ్చడి ఎలా చేయబోతున్నాం చూసేద్దాం. ఈలోపు చింతపండు ఫస్ట్ ఆఫ్ ఆల్ నానేస్తున్నాను. ఒక బౌల్లో తీసుకొని చింతపండుకి కొంచెం నీళ్ళు వేసి కొంచెం నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మ్యాంగో కట్ చేద్దాం. ఓకేనా, చింతపండు నానబెడుతున్నాను. చింతపండు నానుతుంది కదా, పక్కన పెడదాము. ఈలోపు మ్యాంగో కట్ చేద్దాము. మ్యాంగో కట్ చేసి అండ్ ఉగాది పచ్చడి ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఓకే, చాలా సన్నగా సన్నగా కట్ చేసుకోవాలి. ఉగాది పచ్చడి కదా, నోటికి తగిలితే టేస్ట్ ఉంటుంది. చాలా చిన్నగా కట్ చేద్దాం. ఓకే, ఓకేనా. ఇలాగా సన్నగా కట్ చేసుకుంటే నోటికి తగులుతుంది, టేస్ట్ ఉంటుంది. సో అన్ని టేస్ట్లు తెలుస్తాయి అన్నమాట. పులుపు, స్వీట్ అండ్ మ్యాంగో టేస్ట్ అన్నీ, సాల్ట్, స్పైసీ అన్నీ తెలుస్తుంది. ఇలా పక్కన పెట్టుకుందాము. అండ్ బెల్లం తురుము చేద్దాము అండ్ బనానా కట్ చేయాలి అండ్ మిరియాలు కొంచెం దంచాలి, వేప పువ్వు వేయాలి. ఈలోపు మిక్స్ ఎలా చేయాలో చూసేద్దాం. ఓకేనా, మా ఆయన ఇప్పుడు బెల్లం తురుముతారు నా కోసం. ఉగాది పచ్చడికి నేను మ్యాంగో కట్ చేశాను కదా, ఇప్పుడు బెల్లం తురుముతారు. ఓకే, బెల్లం తురుమండి. రైట్ హ్యాండ్ ఎడ్జికి తురుమంటే ఈజీగా వస్తుందా? ఇలా తురుముతే రాత్రి అయిపోద్ది, స్కిప్ చేసుకోవాలి. అలా మా ఆయన బెల్లం తురిమేస్తున్నారు, ఫాస్ట్గా అయిపోతుంది. తను ఏదో ఆయుధం తెచ్చారు, అవ్వలేదు. ఆలు తొక్కలు తీసేది, ఆలు పీల్ తీసేది తీసుకొచ్చారు, నో ఛాన్స్. సో మళ్ళీ నైఫ్ తోటే తురుముతున్నారు.
మ్యాంగో సరిపోతుందా ఇంకా కట్ చేయనా? సరిపోతుంది. ఆల్మోస్ట్ తురిమేశారు. సో నేనైతే ఇదిగోండి ఇది తురిమేసాను. ఇంకొంచెం బెల్లం తురిమితే సరిపోతుంది నాకు తెలిసి. మీరు దంచుకోవడం కంటే ఇదిగోండి ఇలాగ చాకుతోని మనం తొక్కి ఎలా తీస్తామో అలా తీసుకుంటే ఇదిగోండి ఇలా సెపరేట్ గా వస్తుంది. సో దంచాల్సిన అవసరం ఏమి ఉండదు. మనకి ఈజీగా ఇది చింతపండు గుజ్జు వస్తుంది కదా, అందులో నానిపోతుంది, త్వరగా నానిపోతుంది మనకి. ఇంకా బెల్లము పీసెస్ ఫ్రై చేయాల్సిన అంత అవసరం లేదు, కలపాల్సిన అవసరం లేదు. సో ఇది వేస్తే అయిపోయినట్టే. అయితే బెల్లం తురిమారు. ఇప్పుడు మిరియాలు దంచుతారన్నమాట మా ఆయన. ఈ ఫుడ్ బ్లాగ్ లో నేను భాగ్యమైనందుకు, పార్ట్నర్ అయినందుకు, హెల్పింగ్ హ్యాండ్ అయినందుకు హ్యాపీ. సో కంపల్సరీ యాక్చువల్లీ మా ఛానల్ ఇలాంటివి వస్తూనే ఉంటాయి. ఎక్స్ప్లోర్ వీడియోస్ కానీ, ఫుడ్ బ్లాగ్ కానీ, ట్రైన్ బ్లాగ్స్ కానీ, సరదాగా షార్ట్ వీడియోస్ కానీ వస్తూనే ఉంటాయి. సో కంపల్సరీ మా ఛానల్ ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. దంచే ప్రాసెస్ ఎందుకంటే సడన్ గా లేదు, దంచేస్తుంటాం మిక్సీలో మ్యాక్సిమం. మిరియాలు మీకు మేమైతే ఒక ఇద్దరికి సరిపడేటట్టు చేసినాము. మీ ఇంట్లోని రేపు ఎంతమంది పర్సన్స్ ఉంటారో ఆ పర్సన్స్ తగ్గట్టు మీరు మిరియాలు వేసుకోండి. ఏదైనా మీ ఇంట్లో ఎంతమంది పర్సన్స్ ఉంటారో రేపు చుట్టాలు వచ్చారనుకోండి, చుట్టాలు తగ్గట్టు ఎంతమంది వస్తున్నారో అంత వేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ బట్టి మీరు రేపు ఇంట్లో ఎంతమంది పంచుతున్నారో, పక్కింటి వాళ్ళకి ఎంతమంది పంచుతున్నారో దాన్ని బట్టి చూసి వేసుకోండి. మేమైతే ప్రెసెంట్ ఇక్కడ ఉన్నవన్నీ ఇంటిగ్రెంట్స్ అన్ని ఇద్దరికి సరిపోయేటట్టు చూపించాం. ఎవరు లేరు, మా పక్కింటి ఒక సిస్టర్ తప్ప ఇంకెవరు లేరు. వాళ్ళు కూడా చేసుకుంటారు. బట్ ఎంత ఇస్తాం ఉగాది పచ్చడి అంటే ఒక చిన్న బౌల్లో ఇస్తాం. ఇంత వేసుకోండి, ఒక గరిటెడి. సో వాళ్ళు కూడా చేస్తారు. బట్ మన టేస్ట్ మనది, వాళ్ళ టేస్ట్ వాళ్ళది కదా. అందరి టేస్ట్ ఒకలాగా ఉండొచ్చు, బట్ కొంచెం స్పెషల్. ఉగాది పచ్చడి ఎలా చేయాలనేది స్పెషల్. ఇప్పుడు తెలియని వాళ్ళకి చూపిస్తున్నాము. ఇప్పుడు నేను బనానా కట్ చేయబోతున్నాను. బనానా కట్ చేసినాను. చిన్న చిన్న పీసెస్ చాలు. ఓకే, హ్యాండ్ వాష్ కి ఒక బౌల్ ఇక్కడ పెట్టుకున్నా, ఎందుకన్నా మంచిగా. లేగడం కష్టం కదా. ఇప్పుడు చింతపండు నానబెట్టాను కదా, చింతపండు గుజ్జు చూడండి తీస్తున్నాను. పిక్కలు లేనివి తీసుకున్నాను. బట్ కొంచెం ఇలా పిసిగి కొత్త చింతపండు తీసుకోండి. కొత్త చింతపండు తీసుకొని 99% మీరు కొత్త చింతపండు తీసుకోండి. కొత్త చింతపండుతోనే చేస్తారు యాక్చువల్లీ. ఓకే, మీకు దొరకకపోతే కొత్త చింతపండు దొరకకపోతే అప్పుడు మీరు నార్మల్ చింతపండు షాపుల్లో తీసుకోండి. బట్ ఫస్ట్ ప్రిఫర్ మాత్రం మీరు కొత్త చింతపండు మాత్రం కంపల్సరీ చూసి తీసుకోండి. అప్పుడే మనకి ఉగాది పచ్చడి అనేది దానికి ఒక అర్థం ఉంటుంది. ఉగాది పచ్చడి మాక్సిమం అని కాదు, దొరుకుతుంది 100కి 100%. దొరకపోయిన వాళ్ళకి చెప్తున్నారు. సో ఇప్పుడు చింతపండు గుజ్జు తీసాను. ఓకే, ఏం లేవు. ఇదిగో చింతపండు గుజ్జు, మ్యాంగో
మీరు వేయండి మ్యాంగో, కొంచెం వేయండి మళ్ళీ వేయండి. మ్యాంగో వేసాం కదా, ఇప్పుడు బెల్లం తురుము వేయిపోతున్నాము. వేయండి బెల్లం తురుము. మీకు తగినట్టుగా బెల్లం వేసుకోండి, చూసి తగినట్టుగా వేసుకోండి. ఓకే, నెక్స్ట్ కొంచెం సాల్ట్, ఇంత ఇప్పుడు చొక్క చిక్కుడు అండ్ బనానా అండ్ వేప పువ్వు కంపల్సరీ. ఓకేనా? లేదంటే ఉగాది పచ్చడికి అర్థం లేదు. మీరు ఇది పట్టుకెళ్ళిపోయారు, నేనేం చేయాలి? అయ్యో సారీ. ఇదిగో మా ఆయన దంచారు కదా మిరియాలు. నేను నీళ్ళు అనుకోని వెనకాల పెట్టేసి నీళ్ళు గ్లాస్ అనుకోని. మా ఆయన దంచారు కదా మిరియాలు కొద్దిగా. ఉగాది పచ్చడి ఇలాగా చేతిలో కలుపుకుంటే బాగుంటుంది. ఉగాది పచ్చడి అంటేనే ఒకసారి మీరు కూడా కలిపేసేయండి స్పూన్తో. వెళ్ళగా ఇలాగా. ఓకే, అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాము. ఆప్షనల్గా బనానా కూడా వేసాము. సో ఉగాది పచ్చడి ఇప్పుడు దేవుడికి పెట్టి మేము తినడం స్టార్ట్ చేయాలి అంతే. ఓకే, మా ఉగాది పచ్చడి ఎలాగుందో మీరు కూడా కామెంట్ చేయండి తప్పకుండా. ఓకే, ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది మాది. చూడండి, మ్యాంగో అండ్ బనానా అండ్ వేప పువ్వు, మిరియాలు అండ్ సాల్ట్ అన్నీ కరెక్ట్గా వేసాము. అన్నీ బాగా కుదిరాయి. సో ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని దేవుడికి పెట్టేద్దాము. వెండి బౌల్లో పెట్టాలని అనుకున్నాను దేవుడికి. సో ఈరోజు ఇలాగ దేవుడికి ప్రసాదం ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టి నెక్స్ట్ మేము స్టార్ట్ చేస్తాం. మీరు కూడా మీ ఇంట్లో చేసి మీరు మీ టేస్ట్ చేస్తారు. మాది కూడా చూసి ఎలా ఉంది మీరు లైక్, కామెంట్, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, హాయ్ అండి అందరికీ. మా ఉగాది పచ్చడి ఎంత బాగుంది చూడండి, రెడీ అయిపోయింది కూడా. తింటే కూడా అంతే టేస్ట్గా ఉంటుంది. అండ్ ఉగాది పచ్చడి ఎంత బాగుందో మీరు కూడా చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ మా ఆయన నేను కలిసి ఉగాది పచ్చడి ఎంత బాగా తయారు చేసామో. హాయ్ అండి అందరికీ, కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది టు ఆల్. సో ఉగాది పచ్చడి ప్రిపేర్ అయిపోయింది కదా. సో మీరు కూడా ఇలాగే ప్రిపేర్ చేసి మాకు చెప్పండి మా ఉగాది పచ్చడి ఎలా. మా ఉగాది పచ్చడి చూసారా ఎంత బాగుందో. నేను కూడా బాగానే డెకరేట్ చేశానా, చూసండి ఎంత నచ్చిందో లేదో మీరు కూడా కామెంట్లో చెప్పండి. నాకైతే బాగా నచ్చింది. దేవుడికి ఇలాగే పెడతాను. మా ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా. ఇక నా దేవుడికి సమర్పించాలి. దేవుడికి సమర్పించినాక మేము కూడా తింటాం, ఎలా ఉందో చూస్తాం. సో మీరు కూడా ఇలాగే చేసి ఉంటారని అనుకుంటున్నా. మీరు కూడా ఇలాగే చేసి మీ ఇంట్లో అందరు హ్యాపీగా తినాలి, ఎంజాయ్ చేయాలి. ఉగాది స్పెషల్ అందరు కొత్త సంవత్సరం మంచిగా జరుపుకోవాలని అనుకుంటున్నాం. సో హ్యాపీ ఉగాది టు ఆల్. సో నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. మీ భార్గవ్ సునీత. బాయ్.